టెక్నిక్స్ నెంబర్ రేటింగ్ మీ అందరికి స్వాగతం. సో డేట్ వచ్చేసి ఏప్రిల్ 21, 2026. టైం వచ్చేసి అరౌండ్ 4 PM అయితే అవుతుంది. సో ఇప్పటివరకు న్యూస్ అయితే ఇది. మనకి యాపిల్ నుంచి అయితే యాపిల్ CEO టిమ్ కుక్ అయితే తన పొజిషన్కి రిజైన్ చేస్తున్నాడు. తన పొజిషన్ రిజైన్ వచ్చేసి మనకి సెప్టెంబర్ 1, 2026 అయితే తన పొజిషన్కి నుంచి అయితే తప్పుకుంటున్నాడు. సో తన పొజిషన్లో అయితే వేరే వాళ్ళు వస్తున్నారు. సో టిమ్ కుక్ వచ్చేసి మనకి యాపిల్ CEOగా చాలా ఇయర్స్ వర్క్ చేశాడు. ఈయన అండర్లో మనకి యాపిల్ అయితే చాలా ప్రొడక్ట్స్ అయితే తీసుకొచ్చింది అండ్ చాలా మంచి ఫోన్స్ అయితే బిల్డ్ చేశారు. సో ఇప్పుడు ఈ పొజిషన్ నుంచి అయితే టిమ్ కుక్ తప్పుకుంటున్నాడు. కానీ టిమ్ కుక్ చెప్పింది ఏంటంటే యాపిల్లోనే ఉంటా, యాపిల్తోనే పనిచేస్తాను అని చెప్పాడు. సో యాపిల్లో అయితే తనకి CEO పొజిషన్ నుంచి అయితే ఇంకో బెటర్ పొజిషన్ అయితే ఇవ్వబోతున్నారు. తనకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అనే పొజిషన్ అయితే ఇవ్వబోతున్నారు. సో ఈ పొజిషన్ అండ్ బోర్డులో కూడా ఒక మెంబర్గా అయితే తను యాపిల్లో ఉండబోతున్నారు. సో ఇప్పుడు యాపిల్ CEOగా ఎవరు ఉంటున్నారంటే మనకి యాపిల్ హార్డ్వేర్ సంబంధించిన అయితే ఒక పర్సన్ అయితే తీసుకొస్తున్నారు. ఆయన పేరు వచ్చేసి జాన్ టెర్నస్. సో ఈయనైతే సెప్టెంబర్ 1 నుంచి అయితే టిమ్ కుక్ని రిప్లేస్ చేయబోతున్నారు CEO. సో టిమ్ కుక్ వచ్చేసి మనకి యాపిల్లో అయితే చాలా మంచి ప్రోడక్ట్స్ తీసుకురావడం జరిగింది. మనకి యాపిల్లో అయితే 2011 వరకు అయితే మనకి స్టీవ్ జాబ్స్ వాళ్ళు అయితే మంచి బేస్ ఫౌండేషన్ అయితే సెట్ చేశారు. సో ఆయన ఉన్నప్పుడైతే అరౌండ్ 350 బిలియన్ ఆ స్టేజ్లో రెవెన్యూ వాళ్ళది ఉంది. సో టిమ్ కుక్ ఆ లీడర్షిప్ తీసుకున్నాక ఇప్పుడు ఈ టిమ్ కుక్ దిగే టైంకి చూస్తే మనకి అరౌండ్ 4 ట్రిలియన్ అయితే ఉంది వాళ్ళ వాల్యూ. సో అండ్ టిమ్ కుక్ అయితే మనకి యాపిల్ అయితే మంచి ప్రోడక్ట్స్ అయితే డిజైన్ చేసింది. సో ఆ కంపెనీ యొక్క ఓనర్ ట్రస్ట్ కూడా కోల్పోకుండా మంచి మంచి ప్రోడక్ట్స్ అయితే యాపిల్ తీసుకొచ్చారు. సో ఇప్పుడు యాపిల్ న్యూ CEO జాన్ టెర్నస్ కింద మనకి యాపిల్ ఇంకేం కొత్త ప్రొడక్ట్స్ తీసుకురాబోతుంది, ఇంకేం కొత్త ఇన్నోవేషన్తో వస్తుందో మనం ఫ్యూచర్లో చూద్దాం. సో యాపిల్ నుంచి అయితే న్యూస్ ఇది. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి వన్ప్లస్ నుంచి అయితే వన్ప్లస్ నార్డ్ CE6 సిరీస్ అయితే రాబోతుంది. ఈ వన్ప్లస్ నార్డ్ CE6 సిరీస్ వచ్చేసి మనకి May 7th అయితే లాంచ్ అవుతుంది. ఇదైతే అఫీషియల్గా వన్ప్లస్సే మనకి ప్రకటన ఇచ్చారు. సో ఈ నార్డ్ CE6 సిరీస్ వచ్చేసి మనకి 2 వేరియంట్స్లో వస్తాయి. ఒకటి వచ్చేసి మనకి CE6 వస్తుంది, ఇంకోటి CE6 లైట్ వస్తుంది. ఈ CE6 అండ్ CE6 లైట్ వచ్చేసి మనకి May 7th అయితే అఫీషియల్గా లాంచ్ అవుతున్నాయి. CE6 లైట్కి వస్తే మనకి దీని ప్రాసెసర్ చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 7th జనరేషన్ 4తో రావచ్చు. అండ్ దీని బ్యాటరీ కూడా చూసుకుంటే మనకి అరౌండ్ 7000 mAh బ్యాటరీ అండ్ 1.5K AMOLED డిస్ప్లేతో రావచ్చు అని అయితే టీస్ చేస్తున్నారు. ఇంకా CE6 చూసుకుంటే మనకి ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్తో రావచ్చు అని అయితే టీస్ చేస్తున్నారు. సో దీనిలో అయితే మనకి డిస్ప్లే గురించి అయితే ఏం చెప్పట్లేదు. మరి ఇది ఏ డిస్ప్లేతో వస్తుందో మనం చూద్దాం. ఈ వన్ప్లస్ నార్డ్ CE6 వచ్చేసరికి మనకి అరౌండ్ 25,000 ఆ రేంజ్లో అయితే ఉంటుంది. అండ్ CE6 లైట్ ఆ ఫోన్ చూసుకుంటే మనకి అరౌండ్ 20,000 లోపు అయితే రావచ్చు. సో చూద్దాం వన్ప్లస్ అయితే మనకి 2 సిరీస్ ఫోన్స్ ప్రైస్ ఎంత పెడతారో. అండ్ వన్ప్లస్ నుంచి ఇంకో న్యూస్ ఏంటంటే మనకి వన్ప్లస్ నార్డ్ 6 రీసెంట్గా రిలీజ్ అయిన ఫోన్ అయితే మనకి ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ నడుస్తుంది. సో ఈ ఫోన్కి అయితే మనకి మంచి డిమాండ్ ఉంది. సో ఈ ఫోన్ అయితే ఇప్పుడు చాలామంది కొంటున్నారు. సో వన్ప్లస్ వాళ్ళు అయితే దీన్ని రీస్టాక్ చేస్తున్నారు. మనకి త్వరలో వన్ప్లస్ నార్డ్ 6 అయితే మళ్ళీ అన్నీ రీస్టాక్ చేసి మనకైతే ఫోన్స్ అవైలబుల్గా ఉంటాయి మార్కెట్లో బై చేయడానికి. సో వన్ప్లస్ నుంచి న్యూస్ అయితే ఇది. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి హర్యానాకు సంబంధించిన SSI అనే కంపెనీ వీళ్ళైతే రోబోట్స్ చేస్తారు. సో వీళ్ళైతే హాస్పిటల్స్లో పేషెంట్స్ని రోబోట్స్ యూస్ చేసి ట్రీట్ చేస్తారు. సో వీళ్ళైతే ఒక పర్సన్ అయితే వేరే చోట ఉండి ఆ రోబోట్ని ట్రీట్ చేస్తా ఆపరేషన్స్ చేస్తారనమాట హార్ట్కి సంబంధించిన వాటికి పేషెంట్స్కి. సో వీళ్ళైతే ఇప్పుడు కొత్త ఆలోచన అయితే తీసుకొచ్చారు. సో వీళ్ళైతే డ్రోన్స్ని తీసుకురాబోతున్నారు. సో ఎక్కడైనా పేషెంట్స్కి ఏమన్నా ఇబ్బంది అయితే అక్కడికి డ్రోన్స్ తీసుకెళ్ళి అక్కడైతే చిన్న చిన్న సర్జరీస్ కానీ లేదా ఫస్ట్ ఎయిడ్ కానీ లేదా ఏమైనా కుట్లు వేయాలన్నా ఈ డ్రోన్స్ యూస్ చేసి అయితే వీళ్ళు ఈ ఈ ఈ టెక్నాలజీ అయితే తీసుకురాబోతున్నారు. సో చూద్దాం మీరు SSI కంపెనీ వాళ్ళు దీన్ని ఎంతవరకు సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. సో ఇదైతే వీళ్ళ దగ్గర నుంచి అయితే మంచి ఆలోచన. సో ఈ కంపెనీ వాళ్ళు అయితే మంచి మంచి టెక్నాలజీ యూస్ చేసి అయితే మనకి ప్రోడక్ట్స్ తీసుకురాబోతున్నారు. సో ఇదైతే మనకి SSI నుంచి రీసెంట్ న్యూస్. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి చైనా సంబంధించిన ఒక లేడీ అయితే తన అపార్ట్మెంట్ నుంచి అయితే 1.25 crore క్యాష్ అయితే మనకి విసిరేస్తుంది. సో ఈ మనీ ఎందుకు విసిరేస్తుందంటే తన హస్బెండ్తో గొడవ అయ్యి మనీ అయితే బయట కిటికీ నుంచి అయితే విసిరేస్తుంది. సో ఆ క్యాష్ అంతా కింద పడి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఆ క్యాష్ అంతా గ్యాదర్ చేసి మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళకే ఇస్తున్నారు.
అండ్ వీళ్ళైతే అఫీషియల్ పోలీస్ ఆఫీసర్స్ కూడా ఇన్ఫామ్ చేశారు. అండ్ పోలీస్ ఆఫీసర్స్ వచ్చి వాళ్ళకైతే కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇలా రోడ్డు మీద వేయకండి, మీరేమన్నా గొడవలు ఉంటే మీరు తెలుసుకోండి. సో మీరు రోడ్డు మీద వేస్తే జనాలందరూ గ్యాదర్ అయ్యి అక్కడైతే ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో దీనివల్ల అయితే యాక్సిడెంట్స్ అవుతాయని అయితే చెప్పారు పోలీస్ ఆఫీసర్స్. సో వీళ్ళకైతే పోలీస్ ఆఫీసర్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి ఇప్పుడు ఐపీఎల్ అయితే నడుస్తుంది. సో ఐపీఎల్ న్యూస్ అయితే మనకి ఇప్పుడు కరెంట్ ట్రెండింగ్లో ఉంది. సో ఐపీఎల్లో చూసుకుంటే పంజాబ్ కింగ్స్ జరిగిన మ్యాచ్లో అయితే ఒక అమ్మాయి అయితే రీల్ కంటెంట్ కోసం అయితే తన రింగ్ని అయితే పడేయడం జరిగింది. సో తన రింగ్ని పడేశాక ఆ రీల్ కంటెంట్ తీశాక ఆ రింగ్ని అయితే వెతుకుతుంటే ఆ రింగ్ అయితే ఎక్కడ స్టేడియంలో కనిపించలేదు. సో ఈ అమ్మాయి ఎంత వెతికినా ఆ రింగ్ అయితే మనకి ఎక్కడ కనిపించలేదు. ఈ రింగ్ విలువ వచ్చేసి మనకి 70,000. సో ఒక రీల్ కంటెంట్ వచ్చేసి మనకి 70,000 అయితే లాస్ చేసింది. సో నెక్స్ట్ ఐపీఎల్ న్యూస్లోకి వెళ్తే మనకి లాస్ట్ వీక్ చూసుకుంటే చెన్నై వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ జరిగింది. సో ఆ మ్యాచ్లో అయితే ఒక పర్సన్ అయితే నిమ్మకాయ పట్టుకొని అయితే మనకి పూజలు చేస్తున్నాడు. సో దానివల్ల అయితే శివం దుబే అవుట్ అయిపోయాడని అయితే ఈ న్యూస్ అయితే ఇప్పుడు బాగా పాపులర్ అవుతుంది. సో ఈ పర్సన్ అయితే బాగా ట్రోల్ చేస్తున్నాడు. సో ఇవి అయితే 2 డిఫరెంట్ క్లిప్స్ అనమాట. ఈ 2 డిఫరెంట్ క్లిప్స్ అయితే మనకి కంబైన్ చేసి అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వేస్తున్నారు. సో ఇదేదో జస్ట్ సరదా కోసం అయితే చేశారు, తనైతే ఏం చేతబడి చేయలేదు. సో ఈ పర్సన్ అయితే ఇప్పుడు సో ఇది ఇవాళ టెక్ న్యూస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి టెక్ న్యూస్ కోసం అయితే మన ఛానల్ ఫాలో చేసి పెట్టుకోండి. మనం మళ్ళీ నెక్స్ట్ టెక్ న్యూస్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.